విజయరాజు, లెక్చరర్ ఇన్ హిస్టరీ, గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ గజ్వేల్, బిఎస్ సెకండ్ ఇయర్, థర్డ్ సెమిస్టర్. ఈరోజు నా టాపిక్ బ్రిటిష్ సామ్రాజ్య స్థాపన, కర్ణాటక యుద్ధాలు. అనాది కాల భారతదేశానికి ఐరోపా వాసులకు మధ్య వర్తక వ్యాపారం జరుగుతుండేది. ఈ వర్తక వ్యాపారానికి అరబ్బులు మధ్యవర్తులుగా ఉన్నారు. అంతేకాక అరబ్బులకు హిందూ మహాసముద్రంపై, ఎర్ర సముద్రంపై సంపూర్ణ అధికారం ఉండేది. భారతదేశానికి ఐరోపా వాసులు జరిగే వర్తక వ్యాపారంలో అరబ్బులు విపరీత లాభాలు గడిస్తుండేవారు. ఆ విషయాన్ని గ్రహించిన యూరోపియన్లు భారతదేశంతో స్వయంగా వ్యాపారం చేయాలని చెప్పి నిర్ణయించుకోవటం జరిగింది. ఈ విషయాన్ని పసిగట్టిన అరబ్బులు భారతదేశంతో పశ్చిమ దేశాల వాళ్ళు వర్తక వ్యాపారం చేయొద్దని, అంటే ఐరోపా వాసులు వర్తక వ్యాపారం చేయొద్దని, దాన్ని ఎట్లయినా అరికట్టాలని చెప్పి క్రీస్తు 1453 సంవత్సరంలో తురుస్కులు కాన్స్టాంటినోపుల్ని ఆక్రమించి భూమార్గాన్ని రద్దు చేశారు. భూమార్గం రద్దు కావటంతో భారతదేశంతో ఐరోపా వాసులకు వర్తక వ్యాపారం కుంటుబడిపోయింది. ఇక జలమార్గమే వాళ్ళకు దిక్కు. కానీ భారతదేశానికి ఐరోపా దేశాలకి భూమార్గం యొక్క డిస్టెన్సు 10,000 మైళ్ళ దూరం. కానీ భారతదేశానికి ఐరోపా దేశాలకి జలమార్గము 30,000 నాటికల్ మైళ్ళ దూరం. కాబట్టి వర్తక వ్యాపారం 1453 నుంచి 1492 దాకా కుంటుబడిపోయింది. ఈ మధ్యలో వెనిస్ యాత్రికుడైన మార్కో పోలో ఆయన రుద్రమాదేవి కాలంలో వచ్చి చూసినవి, విన్నవి, కన్నవి మొత్తం కూడా ది ట్రావెల్స్ అనే పుస్తకంలో రాయటం జరిగింది. ఆ ట్రావెల్స్ అనే పుస్తకంలో ఏముంది అంటే, ఐరోపా వాసులు తూర్పు దేశాలతో వర్తక వ్యాపారం చేస్తే విపరీత లాభాలు వస్తాయని చెప్పి దాంట్లో మెన్షన్ చేశాడు. తూర్పు దేశాలలో ఏ దేశంలో ఏమి లభిస్తుంది, వర్తక వ్యాపారం చేస్తే ఎంతెంత లాభాలు వస్తాయనే సంగతి మార్కో పోలో ది ట్రావెల్స్ అనే పుస్తకంలో రాయటం జరిగింది. కాబట్టి ఈ ట్రావెల్స్ అనే పుస్తకాన్ని చదివిన పోర్చుగల్ వాస్తవుడైన ది ప్రిన్సీ నావిగేటర్ అతను ఫస్ట్ ఇన్స్పైర్ అయి ఒక నావిక పాఠశాలను స్థాపించాడు. ఆ నావిక పాఠశాలలో తర్ఫీదు పొందిన క్రిస్టోఫర్ కొలంబస్, స్పెయిన్ దేశస్థుడైన క్రిస్టోఫర్ కొలంబస్, ఆయన భారతదేశానికి సముద్ర మార్గాన్ని కనుగొనాలా, భారతదేశం వలస స్థాపించాలని చెప్పి నిర్ణయించుకున్నాడు. కానీ ఆయన పయనించిన పడవ పశ్చిమ ఇండియా దీవులకు పోవటంతో ఆయన భారతదేశం అని చెప్పి భ్రమపడ్డాడు. అమెరికా వెస్బూజీ అని అతను కొలంబస్ కనుగొన్నది భారతదేశం కాదు, అమెరికా అని చెప్పి ఆయన పేరు పెట్టడం జరిగింది. సో దాని తర్వాత పోర్చుగల్ వాస్తవుడైన వాస్కో డి గామా 1497 సంవత్సరంలో భారతదేశానికి సముద్ర మార్గాన్ని కనుగొని మొట్టమొదట ఆయన కేరళలోని కాలికట్టు ప్రాంతంలో ఆయన వలసను స్థాపించడం జరిగింది. దాంతో వర్తక వ్యాపారం చేశాడు. కాబట్టి మొట్టమొదట భారతదేశానికి వచ్చిన ఐరోపా వాసుల్లో ఫస్ట్ పోర్చుగల్ వాళ్ళు, తర్వాత డచ్ వాళ్ళు, ఆ తర్వాత బ్రిటిష్ వాళ్ళు, చివరగా వచ్చింది ఫ్రెంచ్ వాళ్ళు. భారతదేశానికి చివరగా వచ్చింది ఫ్రెంచ్ వాళ్ళు, కానీ చిట్ట చివరి దాకా ఉంది మాత్రం బ్రిటిష్ వాళ్ళు. ఈ విధంగా ఈ నలుగురు ఐరోపా దేశస్తులు వచ్చి భారతదేశంతో వర్తక వ్యాపారం చేశారు. దాంట్లో పోర్చుగల్ వాళ్ళు, డచ్ వాళ్ళు మాత్రం స్వదేశీయుల యొక్క, అంటే మాతృభూమి యొక్క కోరిక మేరకు భారతదేశాన్ని వదిలి వెళ్ళిపోతారు. ముఖ్యంగా భారతదేశంలో ఇంగ్లీష్ వాళ్ళు, ఫ్రెంచ్ వాళ్ళు మాత్రం వర్తక వ్యాపారం కొనసాగిస్తూ ఉన్నారు. వర్తక వ్యాపారం కొనసాగించుకుంటూ స్థానిక రాజకీయాల్లో జోక్యం చేసుకొని కర్ణాటక యుద్ధాలు చేసి ఆంగ్లో ఫ్రెంచి వాళ్ళ యొక్క ఘర్షణని బాగా పెంచుకోవడం జరిగింది. దీంట్లో ఈ కర్ణాటక యుద్ధాలు
చేయటంతో ఆంగ్లో ఫ్రెంచ్ యొక్క ఘర్షణలతోని భారతదేశంలో ఆంగ్లేయులు ఉండటం జరిగింది, ఫ్రెంచ్ వాళ్ళు వెళ్ళిపోవడం జరిగింది. అయితే ఈ యొక్క ఆంగ్లేయులు ఏ విధంగా ఇక్కడ స్థిరపడ్డారు, ఫ్రెంచ్ వాళ్ళు ఏ విధంగా ఓడిపోయారు, దాంట్లో కర్ణాటక యుద్ధాల యొక్క ప్రభావం ఎంతవరకు ఉన్నదన్నది ఈరోజు యొక్క పాఠం యొక్క సారాంశం. ముఖ్యంగా దీంట్లో దక్షిణ భారతదేశంలో ఆంగ్లో ఫ్రెంచి వారి మధ్య ఘర్షణలు అనేది దీంట్లో మనం చెప్పుకోవాల్సిన విషయం. ఆంగ్లో ఫ్రెంచ్ యొక్క ఘర్షణలు, కర్ణాటక యుద్ధాలు. దక్కన్లో ఇంగ్లీష్ ఫ్రెంచ్ వారి మధ్య వ్యాపార ఆధిపత్యం కోసం పోరాటం ప్రారంభమయ్యేది. అయ్యే సమయానికి అక్కడ విపరీతమైన రాజకీయ గందరగోళం నెలకొంది. నిజాముల్ ముల్క్ పరిపాలన కింద దక్కన్ ఉంది. అంతేకాక కర్ణాటకలో అన్వరుద్దీన్ నవాబుగా నియమించబడ్డాడు. కానీ కర్ణాటక ప్రజలకు అన్వరుద్దీన్ పట్ల బాగా ద్వేషం పెరిగింది. దీంట్లో 3 కర్ణాటక యుద్ధాలు జరిగాయి. 1746 నుంచి 1763 వరకు ఈ 3 కర్ణాటక యుద్ధాలు. మొదటి కర్ణాటక యుద్ధం 1746 నుంచి 1748 వరకు, రెండవ కర్ణాటక యుద్ధం 1749 నుంచి 54 వరకు, మూడవ కర్ణాటక యుద్ధం 1758 నుంచి 1763 వరకు. ఈ 3 కర్ణాటక యుద్ధాలు జరిగాయి. ఈ కర్ణాటక యుద్ధాల్లో ఆంగ్లో ఫ్రెంచ్ వాళ్ళ యొక్క పాత్ర ఎంతవరకు ఉంటుందన్నది ఈరోజు మనం చెప్పుకునే సారాంశం, ముఖ్యమైన అంశం. దీంట్లో మొదటి కర్ణాటక యుద్ధం మొట్టమొదటి చెప్పుకోవాలి మనం. ఫస్ట్ కర్ణాటక యుద్ధం ఇది 1746 నుంచి 1748 మధ్య జరిగింది. 1740లో ఐరోపా ఖండంలో ఆస్ట్రియా వారసత్వ యుద్ధం ప్రారంభమైంది. ఈ యుద్ధంలో ఇంగ్లాండు, ఫ్రాన్సులు చెరొక పక్షం వహించాయి. ఇంగ్లీషు, ఫ్రెంచి కంపెనీల మధ్య దక్షిణ ఇండియాలో ఘర్షణలు ప్రారంభమయ్యాయి. ఆ కాలంలో పుదుచ్చేరిలో ఉన్న గవర్నర్ జనరల్ డూప్లే గొప్ప రాజనీతిపరుడు. భారతదేశంలో ఇంగ్లీష్ స్థావరాలను పెంచుకోవటం కోసం కమోడోర్ బార్నెట్ నాయకత్వం కింద ఒక పెద్ద ఇంగ్లీష్ సైన్యం మద్రాసుకు దిగటం జరిగింది. శత్రు చర్యలకు దిగొద్దని చెప్పి, శాంతిని పరిరక్షించమని చెప్పి అతడు మద్రాసులోని ఇంగ్లీష్ గవర్నర్కు ప్రతిపాదనలు పంపించాడు. మద్రాసు గవర్నర్ డూప్లే ప్రతిపాదనలకు సరైన సమాధానం ఇవ్వలేదు. దీంతో మద్రాసులో గవర్నర్ పుదుచ్చేరి మీద దాడి చేయడానికి నిశ్చయించుకున్నాడు. ఫ్రెంచి స్థావరాల మీద ఇంగ్లీష్ వారు దాడి చేయకుండా చూడమని డూప్లే కర్ణాటక నవాబు అన్వరుద్దీన్ను అర్థించాడు. డూప్లే అభ్యర్థనపై అన్వరుద్దీన్ ఫ్రెంచి వారిపై ఎటువంటి చర్య తీసుకోవద్దని చెప్పి ఆజ్ఞాపించిండు. ఈ కారణంగా ఇంగ్లీషు వారు పుదుచ్చేరి మీద దాడి చేయలేకపోయారు. కమోడోర్ బార్నెట్ ఇంగ్లాండ్కు వెళ్ళిపోయిండు. ఈ సమయంలో ఇంగ్లీష్ వారిపై దెబ్బతీయటానికి డూప్లే అన్ని ఏర్పాట్లు చేసుకుండు. 1746లో మారిషస్లో ఉన్న ఫ్రెంచి గవర్నర్ లాబార్నిస్ పుదుచ్చేరికి చేరుకుండు. అతను మద్రాసును సునాయాసంగా ఆక్రమించాడు. మద్రాసును ఫ్రెంచి వారు తమకు తిరిగి ఇచ్చివేసేదాకా చూడమని ఇంగ్లీష్ వారు అన్వరుద్దీన్కు ఫిర్యాదు చేసి అర్థించారు. అన్వరుద్దీన్ ఫ్రెంచి వారిని ఓడించడానికి బయలుదేరిండు. ఫ్రెంచి వారికి అన్వరుద్దీన్కి జరిగిన శాంతోమ్ యుద్ధం అంటే 1748లో జరిగింది. ఈ యుద్ధంలో అన్వరుద్దీన్ ఓడిపోయిండు. 1748లో యూరప్లో ఆక్స్లా-సాఫెల్ సంధి జరిగింది. ఆ సంధితో ఆస్ట్రియా వారసత్వ యుద్ధం ముగిసింది. ఈ సంధి ప్రభావం ఇండియా మీద పడి మొదటి కర్ణాటక యుద్ధం ముగిసింది. ఈ కర్ణాటక యుద్ధం ముగిసిన తర్వాత ఈ కర్ణాటక యుద్ధం యొక్క ఫలితం ఎట్లా ఉంది అని చెప్పుకుంటే,
ఒక 3 ఉన్నాయి ఇక్కడ. ఒకటి మొదటి కర్ణాటక యుద్ధం వల్ల విజయం కానీ అపజయం కానీ ఏ పక్షానికి చెందలేదు. రెండవది మద్రాసును ఇంగ్లీష్ వారు రక్షించుకోలేకపోయారు. మూడవది పుదుచ్చేరిపై సైనిక చర్యలు తీసుకోలేకపోయారు. ఇది మొదటి కర్ణాటక యుద్ధ ఫలితం. ఇకపోతే రెండవ కర్ణాటక యుద్ధం, ఇది 1749 నుంచి 51కు మధ్య జరిగింది. ఈ రెండవ కర్ణాటక యుద్ధం తమ మాతృదేశాల అనుమతి లేకుండా ఫ్రెంచ్ ఇంగ్లీష్ వారు అనధికారికంగా రెండవ కర్ణాటక యుద్ధానికి దిగారు. 1748లో హైదరాబాద్లో నిజాముల్ ముల్క్ మరణించాడు ఈ సమయంలోనే. దీంతో నిజాం కుమారుడు నాసిర్ జంగ్, ఆయన మనవడు ముజఫర్ జంగ్ మధ్య వారసత్వ యుద్ధం నడిచింది. అదే సమయంలో కర్ణాటకపై చాంద్ సాహెబ్, అన్వరుద్దీన్ మధ్య పోటీ కూడా ప్రారంభమైంది. ముజఫర్ జంగ్, చాంద్ సాహెబులు ఫ్రెంచ్ వారి సాయాన్ని కోరారు. ఇక్కడ ఇన్వాల్వ్మెంట్ అయింది. ఇక్కడ అంటే దాదాపు ఐరోపా వాసులని ఇన్వాల్వ్మెంట్ చేయటం, అంటే స్థానిక రాజకీయాలు జోక్యం చేసుకున్నట్టుగా చేయటం అనేది ఇది. ఇక్కడ ఇదివరకు కేవలం ఫ్రెంచ్ వారు కర్ణాటక మరియు హైదరాబాదులో ఏ యొక్క విందులు వినోదాలు జరిగినా కేవలం పార్టీలకు మాత్రం అటెండ్ అయ్యేది. ఇప్పుడు రాజకీయాల్లో కూడా జోక్యం చేసుకోవటం మొదలుపెట్టారు. ఇక్కడ నుంచి ఆంగ్లో ఫ్రెంచ్ యొక్క ఘర్షణలు స్టార్ట్ అవుతాయని చెప్పాలి. కాబట్టి దీంట్లో డూప్లే ముజఫర్ జంగులు 1749 ఆగస్టు 3న తమ సైన్యాలను కర్ణాటకపై నడిపించి అంబూర్ వద్ద జరిగిన యుద్ధంలో అన్వరుద్దీన్ చంపేశారు. అన్వరుద్దీన్ కుమారుడు మహమ్మద్ అలీకి నాసిర్ జంగ్కు బ్రిటిష్ ప్రభుత్వం సాయం చేయాలని చెప్పి నిర్ణయించుకుంది. ముజఫర్ జంగు నాసిర్ జంగును ఓడించి ఖైదీ చేశాడు. కానీ కడప నవాబు విద్రోహ చర్యల వల్ల నాసిర్ జంగ్ హత్యకు గురయ్యాడు. అంటే కడప నవాబుకు ఇవ్వాల్సిన డబ్బు ఇవ్వలేదని చెప్పి ఆ కడప నవాబు నాసిర్ జంగ్ని చంపేశాడు. గోల్కొండ నవాబుగా బుస్సీ సాయంతో సలపతి జంగ్ అధికారాన్ని స్వీకరించాడు. ఒక గుంటూరు జిల్లా తప్ప ఉత్తర సర్కార్లన్నీ సలపతి జంగ్ ఫ్రెంచ్ వారికి ఇచ్చేశాడు. దీనివల్లనే విపరీత లాభం వస్తుంది ఈ యొక్క ఉత్తర సర్కార్ ప్రాంతాల నుంచి. అది ఫ్రెంచ్ వారికి దక్కింది సలపతి జంగ్ వల్ల. హైదరాబాదులో బుస్సీ, కర్ణాటకలో డూప్లే సాధించిన విజయాలతో ఇండియాలో ఫ్రెంచ్ వారి యొక్క ప్రతిష్ట ఇనుమడించాయి. కర్ణాటకలో ఫ్రెంచ్ వారి ప్రభావాన్ని తుదముట్టించడానికి ఇంగ్లీష్ వారు నిర్ణయించుకున్నారు. అందులో భాగంగా తిరుచునాపల్లిలో దాక్కుని ఉన్న మహమ్మద్ అలీకి సాయం చేయటానికి బ్రిటిష్ వారు నిర్ణయించారు. మద్రాసు గవర్నర్ స్కాండర్స్ ఈ సూచనను అంగీకరించి తన సైనిక చర్యల బాధ్యతను రాబర్ట్ క్లైవ్కి ఒప్పజెప్పాడు. ఆ రాబర్ట్ క్లైవ్ ఫ్రెంచి వారిని ఆర్కాట్ యుద్ధంలో, కావేరిపాక్ యుద్ధంలో ఓడించడం జరిగింది. అంతేకాకుండా రాబర్ట్ క్లైవ్ ఆర్కాట్ వీరుడని బిరుదు కూడా పొందాడు. దాని తర్వాత లారెన్స్ యొక్క సహకారంతో క్లైవ్ తిరుచునాపల్లి మీదుగా సైన్యాన్ని నడిపించి చాంద్ సాహిబ్ను వధించాడు. ఇంగ్లీష్ వారి సహకారంతో అన్వరుద్దీన్ కొడుకు మహమ్మద్ అలీ ఆర్కాటు నవాబ్ అయ్యాడు. ఫ్రెంచి వారి పరాజయం వార్తలు ఫ్రాన్స్ రాజధాని పారిస్కి చేరాయి. డూప్లేపై ఫ్రెంచి ప్రభుత్వానికి విశ్వాసం నశించింది. డూప్లే స్వదేశంలో ఉండిపోయాడు. 1754 అంటే డూప్లేని భారతదేశం నుంచి స్వదేశానికి పిలిపించారు. 1754 ఆగస్టు గాడహు అతను
ఇండియాకు వచ్చి ఇంగ్లీష్ వారితో పుదుచ్చేరి సంధి చేసుకోవడం జరిగింది. ఈ విధంగా రెండవ కర్ణాటక యుద్ధం ముగిసింది. మొదటి కర్ణాటక యుద్ధం లాగానే రెండవ కర్ణాటక యుద్ధం కూడా ఎటువంటి సత్ఫలితాలని, శాశ్వత ఫలితాలను ఇవ్వలేదు. ఇకపోతే మూడవ కర్ణాటక యుద్ధం, ఇది 1758 నుంచి 1763 మధ్య జరిగింది. మొదటి కర్ణాటక యుద్ధం వలన మూడో కర్ణాటక యుద్ధం కూడా ఐరోపాలో సంభవించిన యుద్ధ పరిణామం వల్ల జరిగింది. ఏంటి అంటే యూరప్లో సప్తవర్ష సంగ్రామం 1756 నుంచి 1763 మధ్యలో జరిగింది. ఇది యూరప్లో సప్తవర్ష సంగ్రామం ప్రారంభమైంది. ఇంగ్లీష్ వారికి వ్యతిరేకంగా సైనిక చర్యలు తీసుకునేందుకు గాను కౌంట్ డి లాలీ అని అతను ఫ్రెంచి ప్రభుత్వం ఇండియాకు పంపించింది. 1758లో లాలీ పుదుచ్చేరికి చేరుకున్నాడు. అదే సమయంలో ప్లాసీ యుద్ధం జరిగింది 1757లో. ఈ ప్లాసీ యుద్ధం అనేది బెంగాల్ నవాబ్ అయిన సిరాజ్ దౌలాకి రాబర్ట్ క్లైవ్కు మధ్య జరిగింది. రాబర్ట్ క్లైవ్ ప్లాసీ యుద్ధంలో బెంగాల్ నవాబును ఓడించి విజయం సాధించి బెంగాల్లో బ్రిటిష్ సామ్రాజ్యాన్ని స్థాపించాడు. రాబర్ట్ క్లైవ్ వాజ్ ద పైనీర్ ఆఫ్ ది బ్రిటిష్ ఎంపైర్ ఇన్ బెంగాల్. 1758 ఏప్రిల్లో లాలీ ఫోర్ట్ సెంట్ డేవిడ్ను ఆక్రమించాడు. అంతేకాకుండా మద్రాసుపై దాడి చేయాలని చెప్పి అన్ని ప్రయత్నాలు చేసుకున్నాడు, ఎట్లయినా మద్రాసును దక్కించుకోవాలని చెప్పి. కానీ లాలీకి డబ్బు అవసరం ఉండే. మద్రాసును ఆక్రమించాలంటే డబ్బు అవసరం ఉంది. మద్రాసును ఆక్రమించే కంటే ముందు తాంజావూరుపై దాడి చేసిండు. ఈ దాడి విఫలమైపోయింది. లాలీ యొక్క ప్రతిష్ట దిగజారిపోయింది. అయినా చింత చచ్చినా పులుపు చావలేదన్నట్టు మద్రాసుపై దాడి చేయటానికి నిశ్చయించిన లాలీ హైదరాబాద్ నుండి బుస్సీని రమ్మని చెప్పి శాసించాడు. కానీ బుస్సీ హైదరాబాద్ నుంచి తాను ఉపసంహరించుకుంటే ఫ్రెంచి వారి యొక్క శక్తి అక్కడ కుంటుపడుతుందని బుస్సీ వాదించాడు. కానీ లాలీ బుస్సీ మాటను పెడచెవిన పెట్టాడు. ఎంత చెప్పినా కూడా లాలీ బుస్సీ మాటలు వినలే. గత్యంతరం లేక బుస్సీ లాలీ దగ్గరికి వచ్చాడు. లాలీ బుస్సీలు పుదుచ్చేరి, మద్రాసుల మధ్య అనేక ప్రదేశాలను ఆక్రమించుకున్నారు. మద్రాసుపై దాడి చేయడానికి సిద్ధమయ్యారు. కానీ విజయం సాధించలేకపోయారు. వాళ్ళని విజయం వరించలేదు. ఎప్పుడైతే బుస్సీ హైదరాబాదును వదిలి వచ్చాడో, బుస్సీ హైదరాబాదును వదిలిపోగానే ఉత్తర సర్కార్ ప్రాంతాలని రాబర్ట్ క్లైవ్ ఆక్రమించుకోవడం జరిగింది. రాబర్ట్ క్లైవ్ తిరుగులేని బ్రిటిష్ అధికారి అయ్యాడు. అంతేకాకుండా భారతదేశంలో బ్రిటిష్ సామ్రాజ్యాన్ని స్థాపించి ఆయన మొట్టమొదటి బెంగాల్ గవర్నర్గా, బ్రిటిష్ గవర్నర్గా ఎన్నుకోబట్టడం జరిగింది. 1760లో జరిగిన వందవాస్ యుద్ధంలో సర్ ఐర్కూట్ ఫ్రెంచి వారిని ఓడించాడు. బుస్సీ యుద్ధ ఖైదీగా పట్టుబడ్డాడు. బ్రిటిష్ వాళ్ళకి యుద్ధ ఖైదీగా పట్టుబడ్డాడు. 1761 జనవరి 16న లాలీ ఇంగ్లీష్ వారికి లొంగిపోవడం జరిగింది గత్యంతరం లేక. 1763లో ప్యారిస్ సంధితో ఐరోపాలో సప్తవర్ష సంగ్రామం ముగిసింది. ఇండియాలో ఫ్రెంచి వారికి పుదుచ్చేరిని ఇంగ్లీష్ వారు ఇచ్చేశారు. ఈ యుద్ధం వల్ల డూప్లే బుస్సీలు సాధించినవన్నీ ఇంగ్లీష్ వారు చేజిక్కించుకున్నారు. దక్షిణ భారతదేశంలో ఫ్రెంచి వారి యొక్క శక్తి పూర్తిగా దిగజారిపోయింది. ఆ విధంగా మూడవ కర్ణాటక యుద్ధం ముగిసింది.
మూడో కర్ణాటక యుద్ధం ముగిసిన తర్వాత ఈ మూడో కర్ణాటక యుద్ధం తర్వాత ఫ్రెంచి వారి పరాజయానికి కారణాలు ఏంటి అంటే 11 ఉన్నాయి. ఫ్రెంచి వారి పరాజయానికి, ఇంగ్లీష్ వారి విజయానికి చాలా కారణాలు అంటే 11 మాత్రం చాలా ముఖ్యమైనవి. ఒకటి, ఐరోపా ఖండంలో ఫ్రాన్స్ యొక్క ప్రాబల్యం తగ్గింది. ఎందుకంటే అక్కడ ఫ్రాన్స్ యొక్క విప్లవం మొదలు కాబోతుంది. 2, ఇండియా ఉత్తర అమెరికాలో ఫ్రెంచి వారిని ఇంగ్లాండ్ తరిమివేయబడింది. 3, ఫ్రాన్స్లో నియంతృత్వ పరిపాలన వల్ల ఆర్థిక శక్తి కుంటుపడిపోయింది. ఫ్రెంచి తూర్పు ఇండియా వర్తక సంఘం ప్రభుత్వ సంస్థ. 4, ఇంగ్లీష్ కంపెనీ స్వతంత్ర వాణిజ్య సంస్థ. 5, ఇంగ్లీష్ ఫ్రెంచి కంపెనీ డైరెక్టర్లు రాజకీయాల్లో కన్నా వాణిజ్యంలోనే ఎక్కువ శ్రద్ధ ప్రదర్శించారు. 6, 1757లో ఇంగ్లీష్ వారు బెంగాల్ను జయించి బ్రిటిష్ సామ్రాజ్య స్థాపన చేశారు. 7, ఇంగ్లీష్ వారి నౌకాబలంతో ఫ్రెంచి నౌకాబలం ఏ విధంగా పోటీపడలేకపోయింది. ఎందుకంటే ఇంగ్లీష్ వాళ్ళు సముద్రం మీద మునగాళ్ళు, ఫ్రెంచి వాళ్ళు భూభాగం మీద మునగాళ్ళు. కాబట్టి వాళ్ళ నౌకాబలం దాటికి ఫ్రెంచి వారు తట్టుకోలేకపోయారు. 8, ఇంగ్లీషు ఈస్ట్ ఇండియా కంపెనీ వారికి ఇండియాలో మంచి రాజకీయ సైనిక నాయకత్వం లభించింది. దానికి ఎగ్జాంపుల్ ఏంటంటే రాబర్ట్ క్లైవ్, లారెన్స్, స్కాండర్స్ గొప్ప సామర్థ్యం కలిగిన సైనిక అధిపతులు. ఇకపోతే ఫ్రెంచి వాళ్ళలో డూప్లే, బుస్సీలు సమర్థులే కానీ వారి కింద ఉద్యోగులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మొత్తం కూడా అసమర్థులు. అందువలన వాళ్ళ యొక్క ప్రతిభ రాణించలేకపోయింది. ఇకపోతే 9, కౌంట్ డి లాలీ ఇంగ్లీష్ వారి చేతిలో ఓడినప్పుడు అతని యొక్క దేశస్థులు సైతం అతని అపజయాన్ని పట్ల ఆనందించారు. 10, బుస్సీని హైదరాబాద్ నుంచి పిలిపించటం ఫ్రెంచి వారు చేసిన గొప్ప తప్పిదం. అందువల్లనే ఫ్రెంచి వాళ్ళు భారతదేశంలో మనుగడ కొనసాగించలేకపోయారు. అదే గనక బుస్సీ కానీ డూప్లే కానీ ఇంకా కొన్ని సంవత్సరాలు గనక ఉన్నట్లయితే ఆంగ్లేయులతో పాటు ఫ్రెంచి వాళ్ళు కూడా వర్తక స్థావరాల విషయంలో, వర్తక వ్యాపార విషయంలో ఫ్రెంచి యొక్క ఆర్థిక స్తోమతను, సంపత్తిని పెంచడంలో వీళ్ళు ప్రముఖ పాత్ర వహించేవాళ్ళే. 11, ఫ్రెంచి వారికి పరాజయం సంభవించి ఇంగ్లీష్ వారిని విజయలక్ష్మి వరించింది. అంటే ఫ్రెంచి వాళ్ళు ఓడిపోయారు, ఇంగ్లీష్ వాళ్ళకు విజయం లభించింది. చివరగా ఏది ఏమైనప్పటికి కూడా ఆంగ్లో ఫ్రెంచి సంఘర్షణలో, కర్ణాటక యుద్ధాల్లో 1700 ఆంగ్లో ఫ్రెంచి ఘర్షణల తర్వాత, కర్ణాటక యుద్ధాల తర్వాత 1757 సంవత్సరంలో బ్రిటిష్ సామ్రాజ్యం స్థాపించబడింది. 1757 నుంచి 1857 వరకు బ్రిటిష్ సామ్రాజ్య పాలకులు వర్తక వ్యాపారం మీద ఎక్కువ శ్రద్ధ చూపించారు. 1857 సంవత్సరం తర్వాత వాళ్ళు అంటే దాంట్లో ఆ విధంగా కాకుండా 1600 సంవత్సరంలో భారతదేశాన్ని వర్తక వ్యాపారం కోసం వచ్చిన వీళ్ళు 1757 దాకా వర్తక వ్యాపారం మీద కాన్సన్ట్రేషన్ చేశారు. 1757 నుంచి 1947 వరకు కూడా రాజకీయం మీద ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేశారు. 1757 నుంచి 1600 నుంచి 1757 దాకా బిజినెస్ పవర్ సంపాదించారు భారతదేశంలో. 1757 నుంచి 1947 దాకా పొలిటికల్ పవర్ సంపాదించారు. ఏది ఏమైనా 1757లో భారతదేశంలో స్థాపించబడిన బ్రిటిష్ సామ్రాజ్యం అంటే రవి అస్తమించిన బ్రిటిష్ సామ్రాజ్యం 1947 వరకు కొనసాగింది అని చెప్పొచ్చు. థ్యాంక్ యూ వెరీ మచ్.